ఆ ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళ భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు అందరిపైనను సనాతన ధర్మ సంరక్షకులకు జ్యోతిష్య అభిమానులకు అందరికీ కూడా స్వాగతం పలుకుతూ ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో కుజుడు మరియు దేవగురు బృహస్పతి సంచార స్థితి, కర్కాటక రాశిలో రవి సంచార స్థితి, సింహరాశిలో బుధ శుక్ర సంచార స్థితి, కన్యరాశిలో కేతు భగవానుడు సంచార స్థితి, కుంభరాశిలో శని భగవానుడు వక్రగమన సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. కుంభరాశి వారు ఒకవైపు ఏళ్లనాటి శని సంచార స్థితి, ఆదివారం అమావాస్య పుష్యమీ నక్షత్ర సందర్భంగా రవి పుష్యార్క యోగాన్ని, అద్భుతమైన సిద్ధులను, అర్ధాష్టమ కుజుడు అర్ధాష్టమ గురు దోషాన్ని ఎలా తొలగించుకోవాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కుంభరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ధనిష్టా నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, శతభిష నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రంలోని 1, 2, 3 పాదంలో కలిపితే కుంభరాశి అవ్వడం జరుగుతుంటుంది. అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గో, సా, సి, సు, సే, సో, దా, ది, దుమ్ అనేటువంటి అక్షరాల వారందరూ కూడా కుంభరాశి జాతకులే. కుంభరాశి యొక్క అధిపతి శని భగవానుడు. వీరికి రాశిలోనే శని భగవానుడు వక్రగమన ప్రయాణం అవ్వడం వలన, అర్ధాష్టమ కుజుడు అర్ధాష్టమ గురువు కావడం వలన, అష్టమ స్థానంలో కేతు సంచార స్థితి, గ్రహాలలో అత్యధికమైనటువంటి గ్రహాలు అనుకూలంగా లేని కారణం వలన ప్రతిరోజు సూర్య నమస్కారం చేయడం, తెల్ల జిల్లెడు వృక్షం దగ్గర దీపం పెట్టడం, తెల్ల జిల్లెడు వృక్షం చుట్టూ ప్రదక్షిణ చేయడం, సూర్యాసనాలు, సూర్య నమస్కారాలు యోగాన్ని అదృష్టాన్ని కలిగిస్తాయని చెప్పి గమనించాలి. పక్షులకైనటువంటి కాకికి ఆహారాన్ని ఏర్పాటు చేయడం, పితృదేవతల యొక్క గతించిన వారి యొక్క ఆశీస్సులు అని చెప్పి గమనించాలి. కుక్కలకు ఆహారాన్ని మద్యాన్ని పోయడం వలన రుణ సమస్యలు, రోగ సమస్యలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి. ఇంకొంచెం ఓపిక కలిగింది, తెల్ల జిల్లెడు వృక్షంలో మధ్యలో ఉండబడిన వినాయకుడి రూపాన్ని తీసుకుని వచ్చి సింధూరం పూసి ఇంట్లో పెట్టుకొని తాంత్రిక కాళభైరవ లక్ష్మీ గణపతి హోమాన్ని చేసుకొని ఇంట్లో పెట్టుకున్నట్లయితే ఆరోగ్య సిద్ధి, ఆనంద సిద్ధి, లక్ష్మీ సిద్ధి, వాహన సిద్ధి, ఐశ్వర్య సిద్ధి, విదేశాన సిద్ధి, కటాక్ష సిద్ధి, రాజయోగ సిద్ధి, అమృత సిద్ధి, కలశ సిద్ధి అనేటువంటి 16 రకాల సిద్ధులు కుంభరాశి వారు సొంతమవుతాయని చెప్పి గమనించాలి. కనుక మనమందరము కూడా ఈ చిన్న పరిహారాన్ని చేసుకుందాం. వక్ర గమనంలో శని దోషాన్ని తొలగించుకుందాం. గ్రహ దోషాలు తొలగించుకొని ఐశ్వర్యానికి, ఆనందానికి మనమే కేంద్ర బిందువులో అవుదామని చెప్పి గమనించాలి. కనుక మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి అమావాస్య తిథి ఎందున దూర వాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. వీలైనంత వరకు మౌనం, ధ్యానం, ఆధ్యాత్మికత, ప్రశాంతతకు కేంద్ర బిందువు మీరు అవ్వగలిగితే మంచి కాలము మీదే అని చెప్పి గమనించాలి. సాఫ్ట్వేర్, హార్డ్వేర్, యానిమేషన్స్, క్రియేటివిటీ రంగాలు, వ్యవసాయ సోదరీమణులు, గృహ భవనాలు, హోటల్ వ్యాపారాలు, నీటి వ్యాపారాలు, పెరుగు, పాల ఉత్పత్తులు చేసే వారందరికీ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.